హెరిటేజ్ నోరు తెరిస్తే 4 చెరాల్సిన అవసరం ఉందని. నువ్వు కూడా 11 సీట్లు ఉన్నాయి, రా అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చించో, తప్పేమనుంటే ప్రజలకు తెలిసేటట్టు చేయి. మరి అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో చేరుకొని, బెంగళూరులో చేరుకొని ఆటవిడుపుకు వచ్చి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి 2.5 గంట 3.5 గంట శుష్కమైనటువంటి అబద్ధాలతో కూడినటువంటి విష ప్రచారాన్ని తప్ప. అన్న నమస్తే అన్న. ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో శివాలయంలో శివప్రతిష్ఠ చేయడానికి వెళ్ళారు. అదేవిధంగా తదా ప్రభు తదా మంత్రి అన్నట్లుగా గతంలో చూసాం మన జగన్మోహన్ రెడ్డి కానీ భారతీ రెడ్డి గారు కూడా ఏదైతే ఇంట్లో తిరుమల సెట్ వేసుకున్నారు, ప్రసాదం ఇచ్చినా పక్కకు విసిరేశారు. అదే పరిస్థితి నిన్న చూస్తున్నాం మనం. హోమం జరిగే టైంలో కానీ, పూజారి తీర్థ ప్రసాదం ఇచ్చే టైంలో కానీ తీసుకున్న విధంగానే మళ్ళీ పక్కకు విసిరేసినట్టు చూస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ అసలు హిందూ సాంప్రదాయం పట్ల ఎలాంటి గౌరవం ఉందనుకోవచ్చు? అసలు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను హిందువుని అనిపించుకోవాలన్న ఆలోచనతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో వారు ఏదో ఒక దుష్ట పన్నాగంతో ప్రజల్లోకి ఒక భ్రమలు కల్పించేదానికోసం హిందూ మతాన్ని ఎక్కడికక్కడ అవమానించడాన్ని మేము తప్పుపడుతున్నాం. వారు ఇప్పుడు సర్వమతాలు సమానమైన ఆలోచనతో సాగుతున్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. వారి మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ఉంది. దానికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్క ఆ యొక్క ముస్లిమ్స్ కానీ క్రైస్తవులకు కానీ ఆ యొక్క జీతభత్యాలను కూడా అంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం యొక్క ముస్లిమ్స్కి మసీదుల్లో కానీ ఖర్చులు ఇవ్వడం ఆ విధంగా కొనసాగుతుంది. అదేవిధంగా హిందువులను గౌరవిస్తూ ఉంది. మరి వీరు చేస్తున్నటువంటి కార్యక్రమం నిన్నటి దినం మనం అంతా కూడా చూసాం. ఎక్కడంటే సొంత నియోజకవర్గం, అందులోనూ పులివెందులు, అందులోనూ వేంపల్లి మండలం, అక్కడ ఉన్నటువంటి నందిపల్లి అనే దగ్గర శివాలయంలో పునఃప్రతిష్ఠ పేరుతో కుంభాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటే అక్కడ హోమం జరిగింది. హోమంలో పూర్ణాహుతి అనేది ఒక సాంప్రదాయం. హోమంలో ఎవరు కూర్చుంటారో ఆ గ్రామ పెద్దో, ఆ ఆలయ ధర్మకర్తో అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క నియోజకవర్గంలో పెద్దగా వారు వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే హోదాలో, ప్రతిపక్ష నాయకుడు హోదాలో, ఎమ్మెల్యే హోదాలో, మాజీ ముఖ్యమంత్రి హోదాలో. మరి వారితో పాటు సతీమణి కూర్చోబెట్టుకోవడం హిందూ సాంప్రదాయం. మరి అటువంటి సాంప్రదాయాల తొంగలో దొక్కి మీరు హిందువులనిలో ఒక భ్రమ కల్పించి ప్రజల్లో ఒక ఏదో చూపించాలన్న ఆలోచనతో మీరు చేసిన విధానంగా నిన్నటిది భావించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే పూర్ణాహుతిలో వేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పండ్లు కానీ, ఆ యొక్క నవధాన్యాలు కానీ, అదేవిధంగా ఆ యొక్క డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పూర్ణాహుతిలో ఆ గుడ్డలో కట్టి వేస్తారు. వేసినప్పుడు ఆ పూర్ణాహుతిలో సతీ సమేతంగా వేయడం ధర్మం. అది హిందూ సాంప్రదాయం. నువ్వు కూర్చున్న హోమానికి విలువిచ్చినట్టు దేవుడికి ద్వారా సర్వే జనం సుఖినో భవంతని అందరికీ మంచి జరగాలని కోరుకోవడం తప్పులేదు. మరి మీరు చేసింది ఏంటంటే ఏమిటి? పంతులు గారిని ఏమంటారు, పంతులు గారు మిమ్మల్ని ఏమంటారు. మరి పంతులు గారు ప్రసాదాలు ఇస్తే దాన్ని కళ్ళకద్దుకొని తీసుకోవడం హిందూ ధర్మం. మరి మీరేందంటే నెత్తి మీద పోసుకుంటారు, కింద పోస్తారు, నెత్తి మీద తుడుచుకుంటారు. ఇది ఎక్కడ ధర్మం అయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హిందువులంతా కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు సతీమణితో కూర్చోరు, సతీమణి రాదు. గతంలో చూస్తే 2019-24 మధ్య ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రశిష్టమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క క్షేత్రం. ఆ క్షేత్రంలో ఆ యొక్క బ్రహ్మోత్సవాలకి ఆ యొక్క పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపునిస్తే సతీమణితో కలిసి వెళ్ళవు. అడిగినోడికి ఆటదిడ్డమైన సమాధానాలు చెప్తావు. మరి ఎక్కడికక్కడ ఎదురుదాడి చేస్తావు, ఎక్కడికక్కడ ఇబ్బంది పెడతావు. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలోనూ నువ్వు స్వరూపానంద స్వామి ద్వారా పూర్తి హిందువుగా మారిపోయినట్టు 2019కి ముందు పోయి కాశీలో కొన్ని పూజలు చేసి గంగలో మునిగావు, పాప పరిహారం అన్నావు. మరి ఎక్కడయా పాప పరిహారం? 5 ఏళ్ళు సైకో పాలన చేశావు, అవినీతి అక్రమాలతో గుండి పాలన చేశావు, నిరంతరం కూడా ఇబ్బంది పెట్టావు, కష్టాలు పెట్టావు, నష్టాలు పెట్టావు, ఎక్కడికక్కడ హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేశావు. దానికి నిదర్శనమే ఆ యొక్క రామతీర్థం కావచ్చు, ఆ యొక్క శ్రీరామచంద్రుడు తల నరకడం, ఓ పక్కన తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ వ్యవహారం నడుస్తూ ఉంటాయి. ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి హిందూ సంప్రదాయాన్ని తగ్గించే విధంగా అంటే కళ్ళకద్దుకుని పక్కకు విసిరేయటం లేదా చేతులు తుడుచుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటే? అసలు హిందూ సంప్రదాయానికి వాళ్ళు ఎలాంటి గౌరవిస్తారు అనుకోవచ్చు? అసలు హిందూ సాంప్రదాయానికి తూట్లు పొడిచే వ్యక్తి ఎవరు ఉన్నారంటే, ఆ యొక్క దేవుళ్ళను పరాచకం ఆడుకునే వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు. నిన్న జరిగింది కూడా ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియపరుస్తా ఉండా. ఎందుకంటే కల్తీని ఈ విషయంలో సింపుల్ అండి, అది జరిగిందని ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. నీ హయాంలో ఉన్నటువంటి నీ చైర్మన్లు, మీ చిన్నాయన కావచ్చు, మీ సమీప బంధు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, మరి వీరు చేశారంటున్నారు. అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు వీరు చేశారని అంటున్నారు. వెళ్ళి అక్కడ పోయి క్షమాపణ కోరితే దేవుడి ముందు చాలు కదా. ఇంత రాద్ధాంతం దేనికి? ప్రభుత్వం చెప్పింది దాని మీద ఒకరోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలా. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత, అది జరిగింది కాబట్టి వాళ్ళు సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం
ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యతయుత స్థానంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉందనేది వాస్తవం. అసెంబ్లీ ద్వారా తెలిపారు. నువ్వు కూడా 11 సీట్లు ఉన్నాయి, రా అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చించో, తప్పేమనుంటే ప్రజలకు తెలిసేటట్టు చేయి. మరి అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో చేరుకొని, బెంగళూరులో చేరుకొని ఆటవిడుపుకు వచ్చి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి 2.5 గంట 3.5 గంట శుష్కమైనటువంటి అబద్ధాలతో కూడినటువంటి విష ప్రచారాన్ని తప్ప మీరు వేరొకటి చేయట్లేదని ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచన చేసుకుంటున్నారు. పక్కన మొన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు మరి మండల్లో వీళ్ళు కూటమి ప్రభుత్వం భయపడిపోతుంది, ఎక్కడ నిజ రూపాయలు బయటపడతాయో అందుకే భయపడిపోతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున పయ్యవోలు కేశవ్ గారు కూడా మండల సాక్షిగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చర్చించడానికి మేము తెల్లవారులైనా ఇక్కడ కూర్చుంటామని చెప్పి మాట్లాడారు. ఎలా చూడొచ్చు అంటారు? 100కి 100% ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడ జంకదు. ఎందుకంటే వాస్తవాలను వక్రీకరించకుండా ప్రజలకు తెలియపరిచేటటువంటి జవాబుదారీ, నీతి, నిజాయితీ, నిబద్ధత అయినటువంటి పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడానికే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయాన వెంకటేశ్వర స్వామి భక్తులు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మరి ఏమేం చేశాడు ఇప్పుడే మనం చెప్పుకుంటా పోయాం. వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా అప్రదిష్ట పాలు తెచ్చే విధంగా ఒక అసత్యపు ప్రచారాన్ని, నెయ్యి కల్తీ ఏ విధంగా జరిగిందో ప్రస్ఫుటమైన నివేదికలతో, ల్యాబ్ రిపోర్టులతో ఇచ్చారు. మరి మీరు ఈరోజు శాసనసభలో 11 మంది ఉన్నారు. మీరు పులివెందల పులి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా శాసనసభకు వచ్చి చర్చించమనండి, ప్రజలకు వాస్తవాలు తెలపమనండి. ఈ సోషల్ మీడియా ద్వారా 4,000 5,000 ఒక్కొక్కరికి ఇచ్చి శుష్కమైనటువంటి అబద్ధపు విష ప్రచారాన్ని ట్రోల్ చేయడం ఎంతవరకు సమర్థనీయం? వెంకటేశ్వర స్వామి అందరికీ దేవుడు, ప్రపంచవ్యాప్తంగా కొలిచే ఇలా వేల్పోయినటువంటి దేవుడు. అటువంటి దేవుడు ప్రతిష్టను దిగదార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించడానికి నిదర్శనమే వారు 19 మంది హిందువుగా మారడం, స్వరూపానంద స్వామి వారిని దిద్ది పంపడం ప్రజల్లోకి. అంటే మీది చిత్తూరు జిల్లా అంటున్నారు కదా, మరి చిత్తూరు జిల్లా వాసిగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? కల్తీ జరిగిందా లేక ఏంటి అసలు? ప్రజలకి ప్రస్ఫుటమైన అవగాహన ఉంది. చిత్తూరు జిల్లానే కాదు, చుట్టుపక్కల జిల్లాల వారికి కూడా. మాకు అక్కడ 5 ఏళ్ల పాటు నాణ్యమైన ప్రసాదం దొరకలేదు. మాకు ఆ 4 మాడా వీధులు తిరిగి మేము కొడి స్తంభంగా టెంకాయలు కొట్టుకుంటాం. దర్శనం పోకపోయినా అది మాకు అలవాటు. మరి అటువంటి పరిస్థితుల్లో మేము నడిచేటప్పుడు కాళ్ళకి నెయ్యి అవుతుంది, అది పోదు. అదేవిధంగా సువాసన వెదజల్లుతుంది, నెయ్యి వాసన. అటువంటి 5 సంవత్సరాలు లేదు. లడ్డు బొరబొరా వెళ్తుంది అంటే నాణ్యమైనటువంటి దినుసులు దాంట్లో వాడలేదని అర్థము, మంచి నెయ్యి వాడలేదని అర్థము. బోలే బాబా ఎవడో మాకు తెలుసు, ఎందుకంటే పునబాకలో డైరీ ఉంది, వైష్ణవి డైరీ. దానికి ఎంత మాత్రం కెపాసిటీ ఉందో మా అందరికీ తెలుసు. మరి అక్కడ ప్రజలకు తెలుసు. మరి ఆ యొక్క కెపాసిటీ లేకపోయినా రూల్స్ను సడలించి టెండర్లు వచ్చే విధంగా చేసి స్వార్థ ప్రయోజనం కోసం సుమారు 250 కోట్లు కాజేశారనేది ప్రస్ఫుటమైన నిజము. దాన్ని మభ్యపెట్టి ప్రజల్లో ఏరే భావాలు పంపడం కోసం ఆ యొక్క దేవుణ్ణి వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాను చెప్పడం తప్పు, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలా? అసెంబ్లీ శాసన మండలికి వచ్చి చర్చించు, తెల్లవారులైన ఉంటామని మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. 1 రోజు 2 రోజులతో పోతుంది. మరి తప్పు జరిగింది కాబట్టి చెంపలేసుకో, తల నిలాలు ఇవ్వు, వెంకటేశ్వర స్వామికి పాప పరిహారం చేసుకో అనేది మా యొక్క సలహా, సూచన, హెచ్చరిక. అంటే అన్న వాళ్ళు మాట్లాడుతున్నారు గతంలో ఇందాపూర్ డైరీ, మొన్న రీసెంట్గా ఇందాపూర్ డైరీ అన్నారు, వైష్ణవి డైరీ అంటా ఉన్నారు. మరి ఎలా చూడొచ్చు? అంటే కొత్త పేర్లు మొత్తం తీసుకొచ్చి ఇది దీనివల్ల కల్తీ జరిగింది, దానికి హెరిటేజ్తో టైఅప్ ఉంది, లింక్ ఉందని చెప్పి మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు 19-24 మధ్య కల్తీ జరిగింది అనేది వాస్తవం అని తేలింది. మరి ఇప్పుడు పరిస్థితుల్లో మీరు మాట్లాడే తీరు చూస్తే ఈ యొక్క దొంగ అన్నట్టు హెరిటేజ్ అనేది ఒక జవాబుదారీగా, నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఆ యొక్క వ్యాపారం చేసేటటువంటి సంస్థ. ఆ సంస్థకు ఉన్నటువంటి చైర్మన్ గారు కూడా మామూలు వారు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారి సతీమణి. మరి రాజకీయాలకు దూరంగా ఉండి వారు సంస్థ కార్యకలాపాలు కొనసాగించేవారు. వ్యాపార దృక్పథంతో లేకుండా సామాజిక దృక్పథంతో సమాజ హితము కోసం కృషి చేసేటటువంటి వ్యక్తి భువనేశ్వరమ్మ గారు. మరి మీకు తెలుసు, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి నడిపేటటువంటి ఒక మహోన్నత లక్ష్యంతో పనిచేసేటటువంటి సంస్థ హెరిటేజీ. మీరు బురదలో మోకాట్లతో మన గొంతుల కాడికి బురదలో కూరకపోయి అవినీతి కూపంలో ఉన్నటువంటి మీరు ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. మీరు అందరినీ దొంగ అనడం, అందరికి పూయడానికి ప్రయత్నం చేయడం చాలా తప్పు. వైష్ణవి డైరీ మీ హయాంలో వచ్చిందని అక్కడ ఉన్నటువంటి బోర్డు మెంబర్ సైతం ఉన్నటువంటి సంజీవయ్య అనే ఆయన
దాన్ని తీసుకొచ్చాడు, మీకు ఇంట్రొడ్యూస్ చేశాడని, మీ స్వార్థం కోసం చైర్మన్లు వాడుకున్నారని, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి దాన్ని అంతా కూడా అనుమతులు ఇప్పించారని ఈరోజు ప్రస్ఫుటమైన సాక్ష్యాధారాలతో ప్రజల్లో ఉంది. చట్టం ముందు ఉంది. చట్టం ముందు తప్పు చేసి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం తీవ్ర నేరంగా భావిస్తున్నాం. హెరిటేజ్ని లాగడం చాలా బాధాకరం. హెరిటేజ్ నీ జిల్లాలో కూడా అన్నమయ్య డ్యాము మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొట్టుకుని వెళ్తే 30 మంది పైచీలకు చనిపోతే వారికి నష్టపరిహారం నుంచి ఆర్థిక భరోసాని ఇచ్చినటువంటి వ్యక్తి నారా భువనేశ్వరమ్మ గారు. హెరిటేజ్ సంస్థ అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నాం. హెరిటేజ్ నోరు తెరిస్తే 4 చెరాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాను.